హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మనం నారాయణవనంకి అయితే వెళ్తున్నాం అనమాట. వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదంతా సడన్ ప్లానింగ్ అనమాట, అది కూడా చెప్తాను. సో యాక్చువల్లీ ఇంకా మార్నింగ్ వేసి ఇది థర్స్డే తీసిన బ్లాగ్ నిన్నది, కానీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అండ్ వీడియో చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే గోరింటాకు తలకి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆషాఢం అయితే వచ్చేసింది కదా, మీరు అందరు కూడా గోరింటాకు పెట్టుకున్నారా? నేనైతే పెట్టుకున్నాను, అది కూడా మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసాను అనమాట. ఇంకా నాతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేస్తున్నాను. నేను పెట్టుకున్న ప్రతిసారి మా ఆయన పెట్టుకుంటారనమాట నాతో పాటు తోడుగా. సో ఇంక అందరూ పెట్టేసిన తర్వాత హెడ్ వాష్ అయితే చేసేసుకున్నాను అండ్ ఇంకా దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈ జాకెట్ ప్లస్ శారీ ఏదో పెద్ద టీచర్లా ఉంది కదా, యాక్చువల్లీ ఈ శారీ కాటన్ అనమాట. నేను పోయినసారి ఊరికి వెళ్ళినా కదా, అక్కడ పెట్టినారు. సో ఆ శారీ అనమాట ఇది. ఇంకా దాని మీద ట్యాగ్ కూడా తీయలేదు, అది అలానే ఉంది. ఇప్పుడు చూసుకొని తీసినాను కొత్త శారీ. అండ్ ఆల్రెడీ ఈ శారీ మీద వీడియోస్ అయితే తీసేసామన్నమాట. ఒక 3 or 4 డ్యాన్స్ వీడియోస్ రీల్స్ అయితే వచ్చేసినాయి మన ఛానల్లో, మీరు ఆల్రెడీ అవి కూడా చూసేసి ఉంటారు. సో ఇప్పుడు చూసుకుంటున్నాను ఆ ట్యాగ్, ఇప్పుడు తీస్తున్నాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ వేసుకున్న ఈ శారీకి ఇంకా జాకెట్ స్టిచ్ అయిపోలేదు. ఫస్ట్ వేసుకున్న జాకెట్ ఎందుకో కొద్దిగా స్కూట్ కాలేదనిపించింది. సో అందుకోసం అది చేంజ్ చేసినాను అనమాట. ఇంకా అయితే మేము ఈరోజు సడన్గా ఎట్లా ప్లాన్ అయిందంటే, నేను మామూలుగా మా ఆయన అడిగినాను అనమాట, ఇట్లా నారాయణవనం వెళ్దాము ఈ సాటర్డే అని చెప్పి. ఆయన వచ్చి ఇంకా ఈరోజే వెళ్ళిపోదామని చెప్పినారు సడన్గా. సర్లే ఇంకా ఆయన ఎట్లా చెప్పినాను కాబట్టి మేము కూడా వెళ్ళిపోయినాము. అండ్ ఇంకా మా పెద్ద బాబు పొద్దున్న కాలేజ్కి వెళ్ళాడు అనమాట మార్నింగ్. సో ఇంకా వాడి కోసం ఈవినింగ్ దాకా ఒక 2 or 3 దాకా ఉన్నాము. వాడికి ఈరోజు కొద్దిగా హాఫ్ డే ఉంది కాలేజ్. సో అందుకోసం వాడు ఆఫ్టర్నూన్ వచ్చినాడు అనమాట. మా బుడ్డోడికి మీషోలో నుంచి ఎన్ని డ్రెస్సెస్ కాంపోజిట్స్ ఆర్డర్ పెడుతున్నాను, కానీ ఒక రోజు వేస్తున్నాను, మిగతా అసలు కనపడడం లేదు. ఎక్కడ పోతే కూడా అర్థం కావడం లేదు అనమాట. నిజంగా మొన్న కూడా ఒక 3 కాంపోజిట్స్ ఆర్డర్ చేసినాను. ఇప్పుడు వేసాను కదా, అది కూడా మీషోలో ఆర్డర్ చేసిందే. ఈరోజు చేస్తాను, తర్వాత మళ్ళీ ఎంత జాగ్రత్త పెట్టినా కూడా అది కనపడడం లేదనమాట. ఇంకైతే బయలుదేరినాము. మేము ఈవినింగ్ 4:30కి బయలుదేరాము అనమాట. వెళ్ళేటప్పుడు మాత్రం ఎండ ఫుల్గా ఉన్నింది. ఇంకెళ్ళేదాళ్ళు ఇట్లా ట్రైన్ అయితే కనపడింది. నాకు ఇలా ట్రైన్ రోడ్లో వెళ్తా కనపడతా అంటే చాలా ఇష్టము. నేను ట్రైన్కి కూడా చాలా మంత్స్ అయింది, ఇయర్స్ అయిపోతుంది అనమాట. నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది. ప్రతిసారి అనుకుంటాం ఇట్లా శ్రీశైలానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇట్లా ట్రైన్లో వెళ్తాం ఒకసారైనా అని, కానీ ఎప్పుడు ఆ దేవుడు పిలుస్తాడు శ్రీశైలానికి. నాకు నిజంగా ఎప్పుడెప్పుడు వెళ్తామా, అది కూడా నా విష్ లిస్ట్లో ఒకటి అనమాట. నేను ఎప్పుడు ఇంతవరకు శ్రీశైలం వెళ్ళలేదు. సో ఎప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఎప్పుడైనా శ్రీశైలం వెళ్తే మాత్రం ఇట్లా ట్రైన్లో వెళ్ళాలని. ఇంకెప్పుడు వెళ్తామో ఏమో. మేము నలుగురు మాత్రం బైక్లో వెళ్ళిపోతాము. ఇంకా మా పెద్ద బాబాయ్ డ్రైవింగ్ అనమాట. వాడికి బైక్ ఇచ్చిన ప్రతిసారి 3 or 4 వాడు సింగిల్గా వెళ్ళడమే పాపం మర్చిపోయినట్టున్నాడు. బట్ సీనియారిటీ డ్రైవర్ అయిపోతాడు. ఇంకోసారి కానీ ఇట్లా 4 members ఎక్కించుకొని తోలినాడు అంటే, అదే నేను ప్లస్ శారీ కట్టుకున్నాను, డబుల్స్ కూర్చోలేం కదా, సింగిల్ సైడే కూర్చున్నాను. డ్రెస్ చేస్తున్నాం అనుకున్నాను, కానీ సార్ గట్టిగా ఫిక్స్ అయిపోయినాను అనమాట. ఈసారి టెంపుల్కి వెళ్తే మాత్రం శారీలోనే వెళ్ళాలి అని చెప్పి. సో అందుకోసం ఇంకా బైక్లోనే శారీలోనే వెళ్ళిపోయినాను. ఇంకెళ్ళే దారిలో కొండలు అదంతా లొకేషన్ అదిరిపోతుంది. నారాయణవనం అనేది తిరుపతి నుంచి 40 kilometers అనమాట. నాకు ఫస్ట్లో తెలీదు, జస్ట్ ఉత్త నారాయణవనం ఉందని తెలుసు, కానీ దాని వెనకాల ఇట్లా సొరకాయల బాబా టెంపుల్ ఉంటుందని కూడా తెలీదు. నేను పోయినసారి మా అమ్మతో వెళ్ళాను అనమాట. అది కూడా మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ నారాయణవనం నుంచి తిరుత్తని ఏంటంటే చాలా దగ్గర, లైక్ ఒక 15 to 20 kilometersలోనే ఉంటుంది. మీరు కూడా చూసారు కదా, ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పెద్ద విగ్రహం కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్గా నారాయణవనంలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. బయట ఆర్చ్ కూడా ఉందన్నమాట. మేము వెళ్ళే లోపల ఒక 5:30 ఒక 1 hourకి అట్లా వెళ్ళిపోయినాము. అండ్ నారాయణవనంలో ఏం వీడియోలు ఏమి ఎక్కువ తీయలేదు, అక్కడ వీడియోస్ ఏమి ఎక్కువ అలో చేయలేదు. అండ్ సొరకాయల బాబా దగ్గర అయితే బాగా తీసినాను అనమాట, అవి కూడా చూపిస్తాను. అండ్ క్లైమేట్ అయితే నిజంగా చాలా బాగుంది. ఈ నారాయణవనానికి ఒకసారి రెస్టారెంట్ పోయింది మా అమ్మతో. అండ్ ఈసారి ఎందుకో సడన్గా వెళ్ళాలనిపించింది, అందుకోసం మా ఆయన అడిగితే ఆయన కూడా సడన్గా ఓకే అనేసినారు. సో అందుకోసం వచ్చాము. ఇంకోటి ఏంటంటే, నారాయణవనం అనేది వెంకటేశ్వర స్వామికి పెళ్ళైన ఊరు అనమాట. సో అందుకోసమే నాకు కూడా ఈ మధ్య తెలుసు. మీరు కూడా ఎవరైనా వెళ్ళుంటే నాకు ఏదో కామెంట్ చేయండి. ఇది వచ్చి వెంకటేశ్వర స్వామికి పెళ్ళైన ప్లేస్ అనమాట. ఇంకోటి కూడా ఉంది, కరేపాకుది శ్రీనివాస మంగాపురం ఏదో, నాకంత ఐడియా లేదు. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కనుక్కొని మీకు క్లారిటీగా చెప్తానులేండి. సో ఇది ఏంటంటే కంచిలో ఉందన్నమాట టెంపుల్ అయితే నిజంగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ టాయ్ షాప్స్ అవేవి కూడా ఉండవు, బయట ఓన్లీ శారీ షాప్సే ఉంటాయి. ఇక్కడ మేము శారీస్ కొనింది కూడా నేను పోయినసారి లాంగ్ వీడియోలో చూపించాను. నేను కూడా ఒక 5 cotton శారీస్ ఇస్తున్నాను అనమాట. చాలా బాగున్నాయి. ఇంకా రాగానే ఫుల్ గాలి కొడుతుంది. చెప్పినా కదా, ఇక్కడ దర్శనానికి వెళ్దాం అనుకున్నాం, కానీ 5:30కి అట్లా వెళ్ళినాము. అప్పుడు అక్కడ దేవుడికి నైవేద్యం పెడుతున్నారనమాట. సో అందుకోసం 6:30 తర్వాత దర్శనం ఇస్తామని చెప్పినారు. సో అందుకోసం ఇక్కడ పక్కడే టీ షాప్ ఉంది. ఇంకా టీ అయితే తాగేసినాం అనమాట. ఇంకా అక్కడే వెయిట్ చేస్తున్నాము. పోయినసారి వెళ్ళినప్పుడు ఏంటంటే మాదే లాస్ట్ దర్శనము, 8:30కి అట్లా వెళ్ళాము. మాది లాస్ట్ దర్శనం. ఈసారి ఏంటంటే మాదే ఫస్ట్ దర్శనము. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా 6:30 దాకా అట్లా తిరుగుతూ ఉన్నాము. ఇంకా 6:30కి ఫస్ట్ కట్టెన్ తీగానే మేమే దర్శించుకున్నాం అనమాట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మీరు ఎవరైనా తిరుపతి వస్తే మాత్రం మీ నారాయణవనం అస్సలు మిస్ అవ్వద్దు. మీకు టైం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. నేను తిరుపతిలోనే ఇన్ని రోజులు విన్నాను, కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫైనల్గా ఇది సెకండ్ టైం అనుకుంటే రావడము. అండ్
చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ సొరకాయల బాబా టెంపుల్కి వచ్చినామన్నమాట. పైనంతా సొరకాయలు తగిలించుంటారు. ఇప్పుడు మనం ఏదో టెంపుల్కి వెళ్తే బయట కొబ్బరికాయలు అవి అమ్ముతూ ఉంటారు కదా, ఇక్కడ ఓన్లీ సొరకాయలు అమ్ముతూ ఉంటారనమాట. అది ఎందుకంటే ఇక సొరకాయల బాబా దగ్గర ఏమైనా సొరకాయలు ఇచ్చి మనం మామూలుగా ఏమైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అని నమ్ముతారు. ఆ బాబా ఒకప్పుడు సొరకాయలు పెట్టుకొని తిరుగుతూ ఉండేవారు అనమాట. సో అందుకోసం అందరూ అలా అనుకుంటారు. నేను కూడా ఒక సొరకాయ తీసుకొని చదివించాను. ఆ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. సొరకాయ తీసుకోవడం అదంతా వీడియోస్ తీశాను, ఎందుకు అవి కనిపించలేదన్నమాట. బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఇంకోసారి ట్రై చేస్తాను. అందరూ ఇక్కడ చాలా కుప్పలుగా పెట్టినారనమాట సొరకాయలు. బయట కూడా సొరకాయలు అమ్ముతున్నారు. ఇది చూడడానికి నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు విచిత్రంగా అనిపించింది, కానీ పోను దీని గురించి అర్థమైందనమాట. నాకు ఈ టెంపుల్ గురించి అంత ఇన్ఫర్మేషన్ తెలీదు. నెక్స్ట్ వీడియోస్లో నేను తెలుసుకో మీకు చెప్తాను. అండ్ మీకు ఏమైనా తెలుసు నాకు కింద కామెంట్ చేయండి. నాకు ఈ టెంపుల్ గురించి ఎక్కువ తెలుసుకోవాలని ఐడియా ఉంది. అండ్ ఇక్కడ ఏమి స్థల పురాణం అట్లేమి రాయలేదు. రాసుంటే చదివి చూసుండే వాళ్ళము. నేను ట్రై చేసిన ఎక్కడ రాసుంటే చూద్దామని చెప్పి. అండ్ టెంపుల్ చుట్టూరు కూడా సొరకాయలు ఉంటాయన్నమాట. అది అండ్ ఇంకా ఫస్ట్ నారాయణవనంలో వెంకటేశ్వర స్వామి గారి దగ్గర దర్శనం అయిపోయింది. అండ్ నెక్స్ట్ సొరకాయల బాబా దగ్గరికి వచ్చినాము. రెండు నారాయణవనం కొద్దిగా దాటగానే సొరకాయల బాబా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీకు ఇంకా టైం ఉంటే తిరుతినికి కూడా వెళ్ళొచ్చు. నేను కూడా పొద్దున అనుకున్నాను, సడన్గా అట్లా తిరుతినికి అడుగుదాం అనుకొని, కానీ ఇంకా అక్కడికి లోపల టైం అయిపోయింది. ఇంకా తిరుతిని 9 కంతా క్లోజ్ చేసేస్తారు కదా, నెక్స్ట్ టైం ఎప్పుడైనా అందామని చెప్పి ఇంకా అది మా ఆయనకి ఏం చెప్పలేదండి. ఈ ప్లానింగ్ నేను మీతో చెప్తున్నాను. ఆయన వీడియో చూసినప్పుడు తెలుసుకుంటారులేండి. ఇంకా నారాయణవనంలో దర్శించుకొని ఇక్కడ సొరకాయల బాబాని దర్శించుకొని నేను బయటకు వచ్చే లోపల 7 అయిపోయింది. అండ్ ఇంకా బయటికి రాగానే మా బొడ్డోడికి అయితే బోండాలు అయితే పెట్టేసినాను అనమాట. అండ్ వాడు ఈ మధ్య తింటున్నాడు. సపరేట్గా ప్లేట్లో వేయిస్తే ఎక్కువ టైం అయిపోతుందంటే నేను పెట్టేస్తాను, లేదా వాడే నీట్గా కూర్చొని తింటాడు. సో ఇంకా బయట అయితే ఇంకా తినేసినాము. తినేసిన తర్వాత ఇక రిటర్న్ బయలుదేరాలా. అండ్ దర్శనం అయితే అన్నీ చాలా బాగా జరిగినాయి. మీరు కూడా ఒకవేళ టైం ఉంటే ఖచ్చితంగా ఈ నారాయణవనం విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఒక టూరిస్ట్ ప్లేస్లో ఉంటుంది అనమాట. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. అండ్ చాలామంది అక్కడ అప్లైగుంట చిత్తాని రావు చూస్తారు, కానీ ఇది చాలా రేర్ అనమాట. ఎందుకంటే నేనే తిరుపతిలో ఉండి ఇప్పుడు ఈ మధ్య వస్తున్నాను. ఇంకా రిటర్న్ మేము ఒక బయలుదేరిపినప్పుడు దారిలో అయితే అమ్మవారి టెంపుల్ కనపడింది. ఇది అంజనారమ్మ టెంపుల్ అనమాట. నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను. రాగానే ఇక్కడ పసుపు కుంకుమ అలాగే అమ్మవారి మీద పసుపు దారం ఇచ్చారు. సో దాన్ని నేను అక్కడే కట్టేసుకున్నాను. అవి కట్టుకోగానే నా మొహంలో కళ చూడండి వెలిగిపోయింది. ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగే చాలా బాగా జరుగుతాయి. మనం ముందు నుంచి ప్లాన్ చేసుకున్నట్టు మనం అనుకున్నంత బాగా జరిగాయి అనమాట. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే మనకు హ్యాపీనెస్ వస్తుంది. అండ్ దర్శనం కూడా ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది. మేము వచ్చేటప్పుడు వాన్ పడుతూ ఉన్నిందనమాట. ఇంటికి అంతా 8:30కి వచ్చేసాము. ఈవినింగ్ 4:30కి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు 8:30 అయింది. అండ్ కొద్దిగా టైర్డ్గానే ఉన్నామంటే బైక్లో వెళ్ళాం కదా, బాగా అలసిపోయినామన్నమాట. ఇంకా రాగానే అక్కడ ప్రసాదం ఇచ్చినారు, మిరియాల పొంగల్, దాంట్లో నెయ్యి వేసి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా రాగానే మా హనుబాబుని తీసుకొచ్చినాము. వాడిని తీసుకురాగానే వారితో కూడా ఇంకొక 2 రీల్స్ చేసినామన్నమాట. అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ అయిపోయి ఉంటాయి. ఎవరైనా మన ఛానల్ ఇంకా చూడకపోతే చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఓపిక లేదంటుంది మరి వీడియోస్ చేసింది అంటున్నారేమో. నేను టీవీ చూస్తూ ఉన్నాను అనమాట. సడన్గా ఒక 2 మంచి పాటలు చేయి, నాకేమైనా మంచి సాంగ్స్ వచ్చినాక మా ఆయన అస్సలు ఆగరనమాట. పట్టు చేసేద్దాం అప్పటికప్పుడే చేసేయాలంటారు. సో అందుకోసం అప్పటికప్పుడే చేసేసాము. ఈ హను నన్ను చూస్తే భలే నవ్వుతాడనమాట. ఎగిరి వచ్చేస్తాడు వాడు. అండ్ వాడితో కూడా కాసేపు ఆడుకున్నాము. ఈరోజు కొద్దిగా టైర్డ్గా ఉంది. ఈ వ్లాగ్ అయితే నిన్నటి అప్లోడ్ చేసిన, ఈరోజు అప్లోడ్ చేసిన టైం లేదు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చేలా మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోతో కలుద్దాం. బాయ్ గాయ్స్, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.